హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్లాస్ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు కామర్స్ అండి కామర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కామర్స్లో మనకి చూసినట్లయితే ఇందులో ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటంటే అండి వివిధ రకములైన ఆక్షన్స్ గురించి వివరించండి. వివిధ రకములైన ఆక్షన్స్ గురించి ఏం చేయాలి, మనం వివరించాలి. ఆక్షన్స్ అంటే మీరు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం ఆక్షన్స్ గురించి అంటే, ఈ ఆక్షన్స్ అనేవి మనకి వేలం పాటలో, ఓకేనండి, తెలుగులో ఏంటండి వేలం పాట అని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కామర్స్లో క్వశ్చన్ ఏంటంటే వివిధ రకములైన ఆక్షన్స్ వివరించండి. బిఫోర్ క్లాస్ ఏం చేద్దామంటే బీటీబీ యొక్క ఆక్షన్స్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ని ఏం చేయాలంటే వివరించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఆక్షన్, డచ్ ఆక్షన్, ఓకేనండి, ఏమున్నాయి? ఇంగ్లీష్ ఆక్షన్, డచ్ ఆక్షన్, తర్వాత 5 రకాలండి అవి. ఇంగ్లీష్ ఆక్షన్, డచ్ ఆక్షన్, తర్వాత మొదటి ధరను సీల్ చేసి ఆక్షన్, తర్వాత విక్టరీ ఆక్షన్, తర్వాత ఏంటండి విక్టరీ ఆక్షన్. అంటే ఇవన్నీ ఎన్ని టైప్స్? ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ అంటే ఇక్కడ మనకి దీని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఏం చేసుకుంటామండి? డిస్కస్ అనేది చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆక్షన్స్ గురించి తెలుసుకునే ముందు ఇంగ్లీష్ ఆక్షన్ అంటే ఏంటి? ఇంగ్లీష్ ఆక్షన్ అంటే ఇక్కడ మనకి తనకు ఆయుద్యోగమైన అతి తక్కువ ధర వేలంపాట నిర్వహించేవారు ఆక్షన్ని ప్రారంభిస్తారు. బిడ్ నందు వృద్ధి లేనంత వరకు వేలంపాటుదారుడు వేలంపాటను కొనసాగిస్తాడు. ఈ దశకు చేరిన తర్వాత ఈ పాటని కొట్టివేయుట జరుగుతుంది. అనగా అత్యధిక మొత్తం బిడ్ చేసిన వ్యక్తికి ఆ ధరకే ఈ వస్తువుని అమ్ముట జరుగుతుంది. అంటే ఏంటండి? అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇందులో ఏంటండి డిస్కషన్ ఏంటి ఇందులో అంటే, తనకు ఆయుధోగ్యమైన అతి తక్కువ ధర వేలంపాట, ఓ రకంగా చెప్పాలంటే ఏంటండి వేలంపాట ఇది, ఓకేనండి, నిర్వహించేవారు ఆక్షన్ని ఆరంభిస్తారు. తనకు ఆమోదయోగ్యమైన అతి తక్కువ ధర వద్ద వేలంపాట నిర్వహించేవారు ఆక్షన్ని ఆరంభిస్తారు. బిడ్ నందు వృద్ధి లేనంత వరకు వేలంపాటదారుడు వేలంపాటను కొనసాగిస్తాడు. బిడ్ అంటే వృద్ధి లేనంత వరకు కూడా, అంటే అది కూడా అక్కడ వేలం వేయు అని ఉంది. వేలంపాటదారుడు వేలంపాటని కొనసాగిస్తూనే ఉంటాడు. వృద్ధి అంటే ఆడు అనుకున్న రేటు రాలేదనుకోండి, ఆడు ఆమోదయోగ్యంగా లేడనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందంటే ఆ దశకు చేరినంత తర్వాత పాటును కొట్టివేయడం జరుగుతుంది. వేలంపాట కొనసాగిస్తూనే ఉంటాడు. అంటే ఆడు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తారంటే వేలంపాటను ఏం చేస్తారంటే కొనసాగిస్తూనే ఉంటాడనమాట అండి. అర్థందా మీకు? కొనసాగిస్తూనే ఉంటాడు. అంటే అప్పుడు కొట్టివేయడం జరుగుతుంది. దానికి అత్యధిక బిడ్ చేసిన మొత్తం ఆధారకే వస్తువుని అమ్ముట కూడా జరుగుతుంది. అంటే ఆధారకి ఏం చేస్తారంటే వస్తువుని ఒకసారి అమ్మటం అనేది జరుగుతుంది అన్నమాట అండి. అయితే ఇప్పుడు మొత్తానికి ఇంగ్లీష్ ఆక్షన్ అంటే ఏంటంటే, వేలంపాట వేసేవాడు ఆడు ఆమోదయోగ్యంత ఉన్నంత వరకు కూడా, వృద్ధి లేనంత వరకు, అంటే ఆమోదయోగ్యంగా ఉంది, పర్లేదు, ఇక నాకు చాలు అన్నప్పుడు
అక్కడితో ఆగిపోతాడు. లేదనుకోండి అనుకున్న పాట అలా కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడది ఈ దశకు చేరిన తర్వాత పాటను కొట్టివేయట జరుగుతుంది. ఏ దశకు? ఆడు అనుకున్న దానికి రీచ్ అయ్యేంత వరకు కూడా. చూడండి, ఆడు అనుకున్న దానికి రీచ్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాడంటే, ఆడు అనుకున్న దాని వరకు రీచ్ అయ్యేంత వరకు ఏం చేస్తాడంటే, ఓకేనా, ఏం చేస్తాడు? ఆ ధరకే వస్తువుని ఏం చేస్తాడంటే అమ్ముతాడు. ఏం చేస్తాడని వస్తువుని అమ్ముతాడు. వస్తువుని అమ్ముతూ ఉంటాడు అన్నమాట అండి. అయితే అనగా అత్యధిక మొత్తం బిడ్ చేసిన వ్యక్తి ఆ ధరకే ఆ వస్తువుని అమ్మడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ వేలంపేట హై రీచ్కి వెళ్ళారో వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడే వాటిని ఏంటి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత డచ్ యాక్షన్. డచ్ యాక్షన్ అంటే ఏంటి? డచ్ యాక్షన్ అంటే నెదర్లాండ్స్ నందు డచ్ యాక్షన్ ప్రక్రియ మొదలైంది. డచ్ యాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది నెదర్లాండ్ నందు సెట్ అయిందన్నమాట అండి డచ్ యాక్షన్ అనేది. అయితే ఇక్కడ నెదర్లాండ్ నందు డచ్ యాక్షన్ ప్రక్రియ మొదలైంది. దీనినే డిసైడింగ్ ప్రైస్ యాక్షన్ కూడా అంటారు. డచ్ యాక్షన్ నందు ఆరంభ ధర చాలా ఎక్కువ నిర్ణయింపబడుతుంది. ఈ ధరని క్రమంగా తగ్గించడం జరుగుతుంది. ఈ ధర ఏమవుతుందంటే క్రమంగా తగ్గించడం అనేది జరుగుతుంది. ఒక దశ యందు కొనుగోలుదారుడు ఆ వస్తువుని సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఏం చేస్తారండి? సిద్ధమవుతాడు. ఈ యాక్షన్ యొక్క సమయావధి చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో చెడిపోయే వస్తువుల విషయంలో ఈ యాక్షన్ విధానాన్ని పాటిస్తారు. అంటే ఏంటంటే ఈ డచ్ యాక్షన్ గురించి ఏం చెప్తున్నారంటే, డచ్ యాక్షన్ అనేది దీన్నే ఏమంటారంటే డిసైడింగ్ ప్రైస్ అని కూడా అంటారు. డచ్ యాక్షన్ నందు ఆరంభ ధర చాలా ఎక్కువ నిర్ణయం పడుతుంది. ఈ ధరని క్రమంగా తగ్గించుకోవడానికి ఒక దశ యందు కొనుగోలుదారు ఆ వస్తువును సొంతం చేసేందుకు ఏం చేస్తారంటే సిద్ధపడతాడు. ఏం చేస్తారండి? సిద్ధపడతాడు. అయితే ఒక దశ నుండి కొనుగోలుదారు తగ్గించుకోవడం జరుగుతుంది. ఈ దశ ఎందుకు కొనుగోలుదారు ఆ వస్తువుని సొంతం చేసుకుని సిద్ధపడతాడు. ఈ యాక్షన్ యొక్క సమయావధి చాలా తక్కువ ఉంటుంది. కొలది సమయంలో చెడిపోయే వస్తువు విషయంలో యాక్షన్ విధానాన్ని పాటిస్తారు. అంటే ఒకే కొలది ధరన ఒకసారి ఏమవుతుందంటే క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. ఓ దశను కొనుగోలుదారు ఏం చేస్తారంటే సొంతం చేసుకుని సిద్ధపడతారు. అది డచ్ యాక్షన్. ఇక్కడ మనకి యాక్షన్ అనేది జరగలేదు. ఇక మన ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఇలా జరగదండి. ఈ టైప్ సైడ్ ఇంగ్లీష్ యాక్షన్స్ గురించి మనకి ఎక్కువగా వేలంపాటలో మనం వింటూ ఉన్నాం అండి. తర్వాత మొదటి దశను సీల్ చేసిడ్ యాక్షన్. ఏంటండి? మొదటి దశను సీల్ చేసిడ్ యాక్షన్ అంటే ఈ యాక్షన్ నందు 2 దశలు ఉంటాయి. ఏ యాక్షన్ అందండి? ఈ యాక్షన్ నందు 2 దశలు ఉంటాయంటే 2 దశలు ఉంటాయి. మొదటి ధరను సీల్ చేసిడ్ యాక్షన్ అంటే ఈ యాక్షన్ నందు 2 దశలు ఉంటాయంటే 2 దశలు ఉంటాయి. అది ఏంటంటే బిడ్డింగ్ దశ, తర్వాత ఓకేనండి. తర్వాత ఏం చేశాడు? ఈ బిడ్డింగ్ దశ నందు బిడ్డులను అంటే మొదటి దశ సీల్ చేసే యాక్షన్ ఒకటి ఉంది. తర్వాత ఈ యాక్షన్ నందు 2 దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బిడ్డింగ్ దశ, 2 సొల్యూషన్ దశ. ఎన్ని దశలు ఉన్నాయండి? ఇందులో 2 దశలు ఉన్నాయి. ఈ దశల్లో అన్ని బిడ్లను తీసుకున్నట జరుగుతుంది. సొల్యూషన్ దశలో వచ్చేసరికి ఈ బిడ్లను తెరచి గెలిచిన వారిని ఏం చేస్తారు? అక్కడ తెరచి గెలిచిన వారిని ప్రకటించడం జరుగుతుంది. ఈ బిడ్డింగ్ దశ బిడ్డలు తమ అంచనాకు అనుగుణంగా బిడ్లని సమర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్ని యాక్షన్స్ ఉన్నాయండి? ఇప్పుడు 3 యాక్షన్స్ ఉన్నాయి. వివిధ రకాలైన యాక్షన్స్ గురించి వివరించండి అంటే ఇక్కడ ఫస్ట్ మీకు సరిగ్గా అర్థంగా చూడండి. ఇంగ్లీష్ యాక్షను, తర్వాత డచ్ యాక్షను, తర్వాత మొదటి ధరను సీల్ చేసిడ్ యాక్షను, తర్వాత
బిడ్డింగ్ దశ, తర్వాత సొల్యూషన్ దశ. అంటే మొదటి దశ సీల్ చేసే యాక్షన్ అంటే యాక్షన్ 2 దశలు ఉంటాయి. ఒకటి బిడ్డింగ్ దశ అని చెప్పుకున్నాం, తర్వాత సొల్యూషన్ దశ. బిడ్డింగ్ దశ అంటే అప్పుడు తీసుకున్నారు, సొల్యూషన్ దశ అంటే తెరచి గెలిచిన వారిని ప్రకటించడం అనేది జరిగింది అన్నమాట అండి. ఓకేనండి, ఇది ఇక్కడికి మనకి 2 దశల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, 3 దశల గురించి. అయితే 4వ దశ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే అండి విక్టరీ యాక్షన్. విక్టరీ యాక్షన్ అంటే ఏంటంటే ఈ విక్టరీ యాక్షన్ నందు అన్ని బిడ్లను సీల్ చేయట ఏంటండి, ఏం చేస్తారండి, అన్ని బిడ్డల్ని సీల్ చేస్తారు, సీల్ చేయడం జరుగుతుంది. ఇందులో బిడ్డలు తమ విచక్షణ జ్ఞానానికి అనుగుణంగా ఇతర బిడ్డలు సంబంధం లేకుండా బిడ్డలను సమర్పించడం జరుగుతుంది. గెలుపొందిన బిడ్డ 2వ అతిపెద్ద మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇదే అతిపెద్ద విఫలమైన బిడ్డ అన్నమాట. అనగా బిడ్డలు తాను బిడ్ చేసిన దానికంటే తక్కువ చెల్లిస్తారన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వేలంపాట కింద మనం చెప్తామని ముందే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి బిడ్ సీల్ చేయుట, బిడ్ ఇవన్నీ కూడా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ వివిధ రకమైన ఆక్షన్స్ ఏంటి, వివిధ రకమైన ఆక్షన్స్ ఏం చెప్పుకున్నా చెప్పండి. వివిధ రకాల ఆక్షన్స్ అంటే ఏం చెప్పినా చెప్పండి. ఇక్కడ మనకు చూసినట్లయితే విక్టరీ యాక్షన్ నందు అన్ని బిడ్డలను సేల్ చేయుట అంటే వేలంపాట జరుగుతుంది. ఇందులో బిడ్డలు తమ విచక్షణ జ్ఞానానికి అనుగుణంగా ఇతర బిడ్డలతో సంబంధం లేకుండా బిడ్డని సమర్పించడం జరుగుతుంది. గెలుపొందిన బిడ్డ 2వ అతిపెద్ద మొత్తం చెల్లించవలసింది. ఇదే అతిపెద్ద విఫలమైన బిడ్ అన్నమాట. అనగా బిడ్డలు తాను బిడ్ చేసిన దానికంటే తక్కువ చెల్లిస్తారని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అని ఇస్తారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అని ఇస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అంటే ఇక్కడ మీరు దానికి సంబంధించింది మొత్తం అంతా కూడా మీరు రాయడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనా, అందులో ఇంగ్లీష్ ఆక్షన్, డచ్ ఆక్షన్, తర్వాత మొదటి ధరను సీల్ చేసేది యాక్షన్, తర్వాత విక్టరీ ఆక్షన్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఈడీ గురించి మనం ఇప్పటివరకు కూడా మొత్తం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఈ చాప్టర్లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈడిఐ అంటే ఎక్కువ ఈడిఐ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకేనండి, ఇవి కూడా మనకి ఇందులో కూడా ఈడిఐ కాన్సెప్ట్ ఉంది. ఈడిఐ అనగానేమి, ఈడిఐ నందు ఉండేటి వ్యాపార భాగస్వాములను వివరించండి, ఇవన్నీ మాట అండి. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే క్వశ్చన్ అయిపోయిన తర్వాత వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనగానేమి ఏంటి, వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనగానేమి, దీనికి ఈడైనందుకు గల పాత్రను వివరించండి. వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనగానేమి,
ఓకేనండి. వ్యాన్ అంటాం. ఆల్రెడీ మనం నెట్వర్క్లో కాన్సెప్ట్లో చదివామండి, గుర్తుందండి మీకు? నెట్వర్క్ కాన్సెప్ట్లో మనం ఈడిఏ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఈడిఏ కాన్సెప్ట్లో మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. వాల్యూ యాడెడ్ నెట్వర్క్ వ్యాన్ అంటే ఏమిటి, దీనికి ఈడిఐ అందుగల పాత్రని వివరించండి. ఇది మనం క్వశ్చన్ టైప్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఈడిఐ చేయవలసిన పనుల కొరకు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, దీనికి ఈడిఐ నందుగల పాత్ర ఏంటి, ఈడిఐ నందుగల వ్యాన్ పాత్ర ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఈడిఐ చేయవలసిన పనుల కొరకు థర్డ్ పార్టీ సంస్థ నుంచి అందే నెట్వర్క్ సర్వీస్ను ఉపయోగించుట వ్యాన్ అంటాం. వ్యాన్ సర్వీస్ కింద విధంగా ఉంటాయి: ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్, డేటా సెక్యూరిటీ, సేవల యొక్క రియలబిలిటీ. మొత్తం ఎన్ని ఉన్నాయండి? ఇందులో 3 ఉన్నాయి. ఇది ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్, డేటా యొక్క సెక్యూరిటీ, తర్వాత సేవల యొక్క రిలయబిలిటీ. ఓకేనండి. ఈ 3 ఉన్నాయన్నమాట అండి. అయితే 4వది ఏంటంటే టెలికమ్యూనికేషన్ లింక్స్, ఇదే సిస్టమ్ డెవలప్మెంట్, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం. ఎన్ని ఉన్నాయండి ఇందులో చెప్పింది? టెలికమ్యూనికేషన్ లింక్స్ ఉంటున్నాయి, తర్వాత సిస్టమ్ డెవలప్మెంట్ ఉన్నాయి, తర్వాత ఉద్యోగస్తులకు శిక్షణ కార్యక్రమం. అంటే మనం చూసినట్లయితే ఉద్యోగస్తుల శిక్షణ కార్యక్రమం ఇలా టెలికమ్యూనికేషన్ లింక్స్, అది ఇదే సిస్టమ్ డెవలప్మెంట్, తర్వాత ఉద్యోగస్తుల యొక్క శిక్షణ కార్యక్రమం. ఏంటి వ్యాన్ ద్వారా అందే సర్వీసులు ఈ క్రింది విధంగా ఉంటాయి. వ్యాన్ ద్వారా అందే సర్వీసులు ఎలా ఉంటాయంటండి, ఈ క్రింది విధంగా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అండి. అయ్యేటి ఇప్పుడు మనం చూసాం, అవునా కదా? చూసాం కదండి. అసలు వ్యాన్ చేయవలసిన పనులు ఏంటి అది మనం తెలుసుకోవాలి. వ్యాన్ చేయవలసిన పనులు, అసలైన వ్యాపార భాగస్వాములు మాత్రమే అధీకృత లావాదేవీని అనుమతించును. ఏ వ్యాపారం అండి? అసలైన వ్యాపార భాగస్వాములతో మాత్రమే అధీకృత లావాదేవీలను మనం ఏం చేస్తారంటే అనుమతిస్తారు. అధీకృత ట్రాన్సాక్షన్ గుర్తించుట. అధీకృత ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు మీకు వ్యాన్ అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అని చెప్పాను. అంటే వ్యాన్ యొక్క చేయవలసిన పనులు ఏంటి? ట్రాన్సాక్షన్ గుర్తిస్తుంది, ఆధిక్యత లావాదేవీలని అనుమతించును. అధీకృత లావాదేవీలను ఏం చేస్తుందండి, ఇది అనుమతిస్తుంది. అయితే ఈడిఏ మెసేజ్ను పంపేందుకు ఒక కంపెనీని ఉపయోగించుకున్నట్టు సాధారణం. చెప్పాను కదండి, ఈడిఏ అంటే ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఇది ఏం చేస్తుందంటే ఉపయోగించుకుంటుంది. అంటే ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తుంది అన్నమాట. సాధారణం ఇటువంటి అవుట్సోర్సింగ్ పనులు వ్యాన్ చేస్తుంది. ఎవరు చేస్తారంటే వ్యాన్ చేస్తారన్నమాట అండి. అవుట్సోర్సింగ్ అంటే థర్డ్ పార్టీ అన్నాం కదండి. మెసేజ్లు ఒక కంపెనీ యొక్క వ్యాన్ నుంచి మరో కంపెనీ యొక్క వ్యాన్కు పంపబడతాయి. ఒక వ్యాపార భాగస్వామి యొక్క వ్యాన్ నుంచి మెసేజ్లు వచ్చిన యెడల ఈ వ్యాన్ తగిన సమాచారాన్ని పంపుతుంది. ఒకవేళ ఈ మెసేజ్ను ఏదైనా డేటా అవసరం అయిన యెడల ఇప్పుడు వ్యాన్ మనల్ని సంప్రదిస్తుంది. మన నుంచి అవసరమైన డేటాను పొందిన పిమ్మట ఈ మెసేజ్ను వ్యాన్ మన వ్యాపార భాగస్వాములకి పంపుతుంది. అంటే ఇక్కడ ఏం అర్థం చేస్తున్నారు మీరు? వ్యాన్ నుంచి మరో కంపెనీ యొక్క వ్యాన్కి పంపడతాయి. వ్యాన్ అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ నుంచి మరో కంపెనీ యొక్క వ్యాన్ అంటే
కంపెనీ యొక్క వ్యాన్ పంపడతాయి. ఈ ఒక వ్యాపార భాగస్వామి యొక్క వ్యాన్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే వ్యాన్ ఇచ్చిన సమాచారం పంపుతుంది. ఏదన్నా అంటే ఇద్దరు ఏం వాడతారంటే వాల్యూ యాడ్ నెట్వర్క్ వాడతారు. అంటే కమ్యూనికేషన్ సంబంధించింది మాట. నెట్వర్కింగ్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ సంబంధించింది. వ్యాన్ నుంచి మెసేజ్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? వ్యాన్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే వ్యాన్కి తగిన సమాచారం పంపుతారన్నమాట. ఒకవేళ మెసేజ్ ఏదైనా డేటా అవసరం అయిన ఎడల, డేటా అంటే ఏంటి? మెసేజ్కి ఏదైనా డేటా అవసరం అయిందనుకో, ఏమవుతుంది? డేటా అవసరం అయితే అప్పుడు వ్యాన్ మనల్ని సంప్రదిస్తుంది. అంటే ఇవ్వచ్చా లేదా, డేటా అడుగుతుందని చెప్పి మనల్ని అడుగుతుంది అన్నమాట అండి. మన నుంచి అవసరమైన డేటాను పొందిన పిమ్మట ఈ మెసేజ్ను వ్యాన్ మన వ్యాపార భాగస్వాములకి పంపుతుంది. అంటే మన నుంచి అవసరమైన డేటాను పొందామనుకోండి, కొంత ఏమవుతుంది? వ్యాన్ మన వ్యాపార భాగస్వామికి ఏం చేస్తుందంటే పంపుతుంది. అంటే ఇక్కడ దీనికి ఈడీఏ నందు పాత్ర వివరించారు. ఈడీఏ గల పాత్ర, వ్యాన్ ఉపయోగించి ఈడీఏ గల పాత్ర ఏంటంటే ముందులో 6 ఉంటాయి. ఏం చెప్పుకున్నాం మనం? ఈడీఏ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్, డేటా యొక్క సెక్యూరిటీ, అంతే కదండి. డేటా యొక్క సెక్యూరిటీ, తర్వాత ఏం చెప్పుకున్నాం? డేటా యొక్క సెక్యూరిటీ తర్వాత చెప్పుకున్నా లేదా? డేటా యొక్క సెక్యూరిటీ తర్వాత టెలికమ్యూనికేషన్ లింక్స్, సేవల యొక్క రిలయబిలిటీ, ఈడీఏ సిస్టమ్ డెవలప్మెంట్, ఉద్యోగస్తుల శిక్షణ కార్యక్రమం, ఇవి మనం నేర్చుకుంటాం. ఇక్కడ వరకు మనం క్వశ్చన్స్ అనేవి మనం వ్యాన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు తర్వాత ఈడీఐ యొక్క న్యాయపరమైన, భద్రతాపరమైన, ప్రైవసీపరమైన అంశాలని వివరించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈడీఐ యొక్క న్యాయపరమైన, భద్రతాపరమైన అంశాలని వివరించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఈడీఐ నందు దేశాల నడుమ 2 సంస్థల యొక్క వ్యాపారం జరగవచ్చును. ఈడీఐ చెప్పాం కదండి. ఈడీఐ అనేది 2 సంస్థల యొక్క వ్యాపారం. నేను బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా ఈడీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ ఈడీఐ నందు న్యాయపరమైన మరియు కంప్యూటర్ భద్రతాపరమైన అంశాలు ముఖ్యమైనవి. మెయిన్ ఏంటంటే అండి, కంప్యూటర్ సంబంధించిన భద్రత అనేది చాలా ముఖ్యమండి. ఓకేనండి. తర్వాత అది కూడా సెక్యూరిటీ పర్పస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్లో మనకి సెక్యూరిటీ అనేది పెద్దగా మనకి అందుబాటులో ఉండట్లేదు. హ్యాకింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి హ్యాకింగ్ అవ్వకుండా ఖచ్చితంగా మనం సెక్యూరిటీ అనేది ఇచ్చుకోవాలన్నమాట అండి, హ్యాకింగ్ జరగకుండా. అందుకనే హ్యాకింగ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి అని అంటున్నారు అన్నమాట అండి. ఏం పాస్వర్డ్ ఇది? స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి అని అంటున్నారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏంటి? మనకి ఇతర వ్యక్తులు సింపుల్గా దాన్ని సింపుల్గా తెలుసుకోకుండా, అంటే ట్రై చేసినా సరే ఏదో పాస్వర్డ్ చాలామంది ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. అటువంటివి ఇవ్వకూడదు అన్నమాట. తర్వాత ఈడీ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినప్పుడు కంపెనీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినప్పుడు కంపెనీ న్యాయ నిపుణులు అంటే వాళ్ళ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి, న్యాయపరమైన సలహాలు. ఎందుకంటే చెప్పాను కదండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇబ్బంది అవుతుంది. ఇదే అంశం 3 రకాల కమ్యూనికేషన్స్ ముఖ్యం. ఏంటంటే ఫస్ట్ తక్షణ సమాచారము, 2 పోస్టల్ సర్వీసు, 3 నాన్ పోస్టల్ సర్వీస్ ద్వారా పంపిస్తున్నమాట. ఫస్ట్ వచ్చేసి తక్షణ సమాచారం, పోస్టల్ సర్వీస్ ద్వారా మెసేజ్లు పంపుట,
నాన్ పోస్టల్ సర్వీస్ ద్వారా పంపుట, ఈ మూడండి. ఇక్కడ మీకు రెండు తర్వాత అర్థం అవుతలేదు, కనబడతలేదు, చూడండి ఒకసారి. ఓకేనండి, ఇది మనం చెప్పుకున్నమాట అండి. ఓకేనండి, ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత ఈ మెసేజింగ్ వ్యవస్థల ద్వారా పైన చూపిన అన్ని రకాల మెసేజ్లను పంపగలం. మెసేజ్ ఏం చేస్తారు, అన్ని రకాల మెసేజ్లు ఏం చేస్తారు, పంపుతారు. ఈ న్యాయబద్ధమైన మరియు భద్రతతో కూడిన మెసేజ్లు పంపేందుకు డిజిటల్ సిగ్నేచర్నే వాడతారు. న్యాయబద్ధమైన మరియు భద్రతతో కూడిన మెసేజ్లు పంపాలంటే ఏం వాడతారంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది వీళ్ళు వాడటం అనేది జరుగుతుందన్నమాట. మెసేజ్లకి ఈ డిజిటల్ సిగ్నేచర్ వలన క్రింది లాభాలు ఉన్నాయి. ఏమన్నాయంటే కొన్ని లాభాలు ఉన్నాయండి. డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మెసేజ్లకు టైం స్టాంప్ వేసి డిజిటల్గా నోటరైజ్ చేయవచ్చు. ఇందువల్ల మనం మెసేజ్లను ఏ సమయంలో పంపామనే దానికి రుజువు చూడగలం. ఈ మెసేజ్ ఏంటండి, టైం స్టాంప్ వేసి డిజిటల్ నోటరైజింగ్ ఏం చేస్తారటండి. ఇందువల్ల మనం మెసేజ్ని ఏం చేసామంటే ఏ సమయంలో పంపామనే దానికి రుజువు అయితే మనం చూడగలుగుతాం. చేతిరాత సంతకాల బదులుగా డిజిటల్ సిగ్నేచర్ని ఉపయోగించి చట్టబద్ధం. చేతిరాత అంటే మనం సైన్ చేస్తాం కదండి, ఆ సైన్ చేసేది ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ని ఉపయోగించుట చట్టబద్ధం అన్నమాట అండి. 3, ఈ చేతిరాత సంతకాల కంటే డిజిటల్ సిగ్నేచర్కి ఎక్కువ చట్టబద్ధత ఉంటుంది. దేనికి చట్టబద్ధత ఉంటుందంటే చేతిరాత సంతకాల కంటే డిజిటల్ సిగ్నేచర్లకు ఎక్కువ ఏంటంటే చట్టబద్ధత అనేది ఉంటుందని మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్స్, ఈ 3 కూడా ఆప్షన్స్ ఏంటి, తర్వాత వ్యానిటీ, ఈడీ యొక్క న్యాయపరమైన భద్రతాపరమైన అంశంలో మనం చెప్పుకుంటాం. అంటే వేటికి భద్రత ఉండాలి, న్యాయపరంగా ఎలా ఉండాలి, న్యాయ నిపుణులు ఎలా తీసుకోవాలంటారు, సెక్యూరిటీ ఉండాలి, ప్రైవసీ ఉండాలి. ఓకేనండి, ఇది మనకి ఈ డిజిటల్ సిగ్నేచర్కి మనకి ఎక్కువ చట్టబద్ధత గురించి మనం ఏం చేస్తామంటే ఆలోచించుకుంటాం. తర్వాత ఈ-కామర్స్ మార్కెటింగ్కు 5Pలు అనగానేమి అని అడుగుతారు క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒకసారి మనం ఏం చెప్పామో ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పిన క్వశ్చన్ ఏంటంటే అండి, వివిధ రకాలైన ఆక్షన్స్, కంటిన్యూషన్ అండి, వాల్యూ యాడెడ్, నెక్స్ట్ వాల్యూ యాడెడ్, తర్వాత ఈ-కామర్స్ నందు అంటే ఈడే యొక్క న్యాయపరమైన భద్రతాపరమైన మరియు ప్రైవసీ పరమైన, అది మనం చెప్పుకుంటాం, ప్రైవసీ పరమైన అంశాలని చర్చించండి అనేది మనం తెలుసుకున్నాం. అప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఇవన్నీ మనకి ఎగ్జామ్స్లో ఉపయోగపడే క్వశ్చన్స్ కింద మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట. అయితే ఆక్షన్స్ గురించి మీరు చదివారు, తర్వాత న్యాయపరమైన భద్రతాపరమైన ప్రైవసీ అంశాల గురించి మీరు చూసుకున్నారు. తర్వాత ఇంకేంటంటే అండి, ఈ-కామర్స్ యొక్క మార్కెటింగ్ అందు 5P అనగానే నెక్స్ట్ క్వశ్చన్ మనం తర్వాత డిస్కస్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ-కామర్స్ యొక్క సబ్జెక్ట్ని వివరించుకోవడం అనేది జరుగుతుంది మరి. తర్వాత ఇంకా
ఇంకేంటంటే అండి, ఈ కామర్స్లో B2B ప్రాసెస్ అనేది ఇస్తారండి. ఖచ్చితంగా 2 ఎస్ఎస్ వస్తాయి. రెండిట్లో మనం ఏదో ఒకటి రాయాలి. ఓకేనండి. ఆ ఒకటి కూడా ఏమడుగుతాడు, రెండు ఎస్ఎస్ ఇందులో లాటరీ మేకండి. ఎందుకంటే ఈ కామర్స్ అనేది ఎలాగైనా అడగచ్చు. అదే క్వశ్చన్ చదువుకుంటే డైరెక్ట్ అదే పడిపోద్ది అంటే నేను చెప్తాను. కానీ ఈ కామర్స్ సబ్జెక్ట్ అనేది ఎలాగైనా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. ఓకేనండి. ఈ విధంగా మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా B2B మోడల్ గురించి డిస్కస్ అనేది మనం చేసుకోవచ్చు. బిఫోర్ క్లాసెస్ అన్నీ చూస్తున్నానని అనుకుంటున్నాను. మనన్నీ కూడా ఇంపార్టెంట్ కంటిన్యూ క్వశ్చన్స్ అన్నీ క్లాస్ పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నామండి. మీరు క్లాస్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళినప్పుడు దాని గురించి ఇంకా మనం ఏమైనా ఉంటే కనుక మనం డిస్కస్ అనేది ఇంకా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.